రాజు జిల్లా ముసుళ్లకుంట గ్రామంలో హనుమత్ గిరి కొండపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతా వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్వామివారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి తన వంతుగా కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పారు. शर्म गच्छतु आत्माहारुषमन्तरभूः ध्रुवस्तिष्ठा विचाजलिः विशस्त्वा सर्वा वाञ्छन्तु ध्रुवं विश्वमिदं जगतु ध्रुवाः पर्वता इमे इहैवै निवासः प्रचोदयातु। ओम श्री अलवेलमङ्गलप्रियानाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय नः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः। ఈ రోజు రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం మండలం ముసుళ్లగుంట గ్రామం దగ్గర ఎం రావిలంక గ్రామంలో ఈ రోజు ఈ హనుమత్ శిఖరంలో అంటే ప్రతిష్టానంద స్వామి ఇంతకు ముందు వచ్చి ఇట్లా వెళుతూ ఈ గ్రామంలో ఈ కొండ మీద ఈ శిఖరం మీద హనుమంతుడు ఉన్నట్టు ఆయన భావించి ఇక్కడ హనుమంతుడిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. దాని తర్వాత ఇది హనుమత్ శిఖరంగా పేరు పొందింది. అలాగే ఒక సామాన్యుడైన చక్రవర్తి కల్లోకి వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ నాకు గుడి కట్టమని చెప్పి ఆయనకి స్వప్నంలో కనిపించినందున ఆ అబ్బాయి చిన్న వయసులో ఉన్నా సరే ఒక పేదింటి కుటుంబంలో ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఆ అబ్బాయి ఒక గొప్ప సంకల్పాన్ని ఈ రోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి ఒక గొప్ప సంకల్పం చేపట్టడం జరిగింది. ఈ సంకల్పం ఈ రోజు ప్రతి ఒక్క హిందువుకి ఒక ఆదర్శంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన దేశంలో చూస్తే మన రాష్ట్రంలో పర్టికులర్లీ ఈ రోజు అన్ని మతాల వాళ్ళు ఎవరి మత ప్రచారం వాళ్ళు చేసుకుంటారు, కానీ హిందూ మతత్వం ఒక జీవన విధానంగా మనం భావించి ఈ రోజు వరకు కూడా మనం సరిగ్గా ఇంకా మన ప్రచారాలని సరిగ్గా చేపట్టలేదు. ఎందుకంటే అది మన జీవన విధానంలోనే ఇమిడి ఉందని ఎప్పుడు భావించాం. కానీ ఈ రోజు హిందుత్వానికే ప్రమాదం కలిగించే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఈ రోజు మనకి అద్దంలా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చే ఒక అబ్బాయి చక్రవర్తి ఈ సంకల్పం చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సంకల్పానికి నా వంతు భాగంగా నన్ను మొట్టమొదటిగా ఇక్కడ శంకుస్థాపనకి పిలిచారు. ఈ గుడికి ఎలాంటి ఖర్చు అయినా సరే వాళ్ళ సంకల్పం ఎట్లా ఉన్నా సరే నా వంతు 100% కృషి చేయడానికి, ఈ సంకల్పం పూర్తి కావడానికి ఎలాంటి ఆర్థిక సాయం గాని అదర్వైజ్ కూడా మోరల్ సపోర్ట్ గాని ఇవ్వడానికి నేను ముందుకు వస్తున్నాను. ఈ రోజు రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం